యేసు కూడా ప్రకటించుకున్నాడు, నేనే ఆ మెస్సయ్యని అని. ఆ మెస్సయ్య అనబడిన క్రీస్తు నేనే అని చెప్పి యోహాను సువార్త 4వ అధ్యాయం 25, 26 వచనాల్లో చూశాడు. ఇప్పుడు మనకి ఒక పెద్ద సందేహం వస్తుంది. ఏమిటది? ఈ యేసే ఇశ్రాయేలీయులు ఎదురు చూస్తున్న ఆ క్రీస్తు అయితే యేసు ఇశ్రాయేలీయులకి రాజు అవ్వాలి కదా, కానీ ఇశ్రాయేలీయులే యేసుని సిలువ వేయించి చంపించడం ఏమిటి? ఇప్పుడు ఈ ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు బట్టి యేసే కనుక ఆ క్రీస్తు అయినట్లయితే అతడు ఇశ్రాయేలీయులకి రాజు అవ్వాలి కదా, వాళ్ళందరినీ రక్షించి వాళ్ళ మీద రాజై వాళ్ళని పరిపాలించాలి కదా, అతడి పరిపాలనలో వీళ్ళందరూ నిర్భయంగా నివసించాలి కదా. కానీ వీళ్ళే, ఈ ఇశ్రాయేలీయులే యేసుని సిలువ వేయించి చంపించడం ఏమిటి? అంటే ఈ యేసు ప్రవక్తలు చెప్పిన క్రీస్తు కాదా? ఒకవేళ యేసే క్రీస్తు అయితే పాత నిబంధనలో ప్రవక్తలు చెప్పిన ప్రవచనాల మాట ఏమిటి?